ఇప్పటి వరకు ఉత్తరాంధ్ర ప్రపంచం వైపు చూసేదని, భోగాపురం విమానాశ్రయం రాకతో ఇకపై అంతా ఉత్తరాంధ్ర వైపు చూస్తారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఉత్తరాంధ్రకు భోగాపురం ఉత్తర ద్వారం కానుందన్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనేక కంపెనీల రాకతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిపారు. ఉత్తరాంధ్రలో అభివృద్ధి పరుగులు పట్టనుందన్నారు. ఇది ఉత్తరాంధ్ర ప్రతి ఇంటి పండుగ అని రామ్మోహన్ నాయుడు అన్నారు. విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం ఇకపై చరిత్ర కానుందన్నారు. ఈ అవకాశాలన్నీ రాజకీయం కోసం కాదన్న ఆయన ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉత్తమాంధ్రగా తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. ఈ భోగాపురం వైభోగానికి సీఎం చంద్రబాబు కారకులని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. 2 సంవత్సరాలైతే ఒక పుష్కరం అంటాం, 100 సంవత్సరాలైతే శతాబ్దం అంటాం. అలాంటిది యుగానికి ఒక్కసారి వచ్చేటటువంటి కార్యక్రమం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం అని గర్వంగా ఈ ఉత్తరాంధ్ర బిడ్డగా, మీతో పాటు ఇక్కడ పుట్టినటువంటి వ్యక్తిగా, కింజరాపు ఎర్రన్నాయుడు గారి తాలూకా బిడ్డగా ఈ రోజు గర్వంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఉత్తరాంధ్ర అంతా కూడా ప్రపంచం వైపు చూసేది, కానీ ఈ రోజు మన భోగాపురం ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత ప్రపంచం ఉత్తరాంధ్ర వైపు చూస్తుందన్నది గర్వంగా మన అందరం కూడా తెలియజేసుకోవాలి. ప్రపంచంలో ఉన్నటువంటి ఏవియేషన్ వర్క్ ఫోర్స్ కి ట్రైనింగ్ మన ఉత్తరాంధ్రలో, మన భోగాపురంలో జరగబోతుందనడానికి కూడా నేను ఎంతో గర్వపడుతున్నానని తెలియజేస్తున్నాను. అటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ రోజు ఈ భోగాపురం ఎయిర్పోర్టు మన అందరికీ కూడా సింహద్వారంలా ఉందని తెలియజేస్తున్నాను. ఈ ఉత్తరాంధ్రలో ఏ ప్రాంతం తీసుకున్నా సరే అందరికీ కూడా సమాన దూరంలో ఉన్నటువంటి ఈ భోగాపురం విమానాశ్రయం మనందరికీ కూడా సింహద్వారం లాగా పనిచేయబోతుందని తెలియజేస్తున్నాను. గతంలో మీరు చూసుకుంటే కొంతమంది నాయకులు దీన్ని కించపరుస్తూ, విమర్శిస్తూ, ఈ ప్రాంతాన్ని కించపరుస్తూ బస్సు కూడా తిరగని ప్రాంతమని వెక్కిలి నవ్వులు నడిచారు. ఈ రోజు వాళ్ళకి కళ్ళు తెరిచి చూడమంటున్నా ఎయిర్ బస్సులు దిగే ప్రాంతంగా ఉత్తరాంధ్ర మారింది. అంతర్జాతీయంగా ఉన్న కంపెనీలన్నీ కూడా మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్ లో, మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి రాబోతున్నాయి. వాళ్ళ బస్సులు కూడా ఇక్కడే తిరిగి మన యువతి యువకులకి అన్ని ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబోతున్నాయి. ఏ ప్రాంతంలో జరగనటువంటి అభివృద్ధి ఈ రోజు మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరుగుతుందన్నది యువతి యువకులందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఒక ఎయిర్పోర్ట్ ఎక్కడైనా నిర్మించామనంటే, నేను కేంద్ర మంత్రిగా అయిన తర్వాత ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా సుమారు 16 ప్రాజెక్టులు ఇక్కడ ప్రారంభించాం భారతదేశంలో. కానీ ఏ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు కూడా ఇంత ఘనంగా 2-3 లక్షల మంది ప్రజల తాలూకా ఆశీర్వాదం మధ్యలో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఇంటి పండుగ ఈ రోజు ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం. అడవుల్లో ఎక్కడో వినేటటువంటి పేరు, అడవుల్లో వినేవాళ్ళం అల్లూరి సీతారామరాజు అని. అలాంటి ఆ పేరుని ప్రపంచం మొత్తం మారుమోగుతుంది. అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా ఎక్కడికి వెళ్తున్నారనంటే అల్లూరి సీతారామరాజు గారి తాలూకా గడ్డ విమానాశ్రయానికి మేము వెళ్తున్నామని మన యాత్రికులందరూ కూడా గర్వంగా చెప్పుకునే స్థాయిలో ఈరోజు ఆ పేరును కూడా మన నరేంద్ర మోదీ గారి తాలూకా అధ్యక్షన కేంద్ర ప్రభుత్వం అంగీకరించి ఈ రోజు పెట్టింది. ఈ భోగాపురం విత్తనం వేసింది ఒకే ఒక్క నాయకుడు, నారా చంద్రబాబు నాయుడు గారని మళ్ళీ గుర్తు చేస్తున్నాను. మళ్ళీ యాదృచ్ఛికమో, దైవ నిర్ణయమో, ప్రజా సంకల్పమో, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రధానమంత్రిగా ఉంటూ మళ్ళీ ఉత్తరాంధ్ర బిడ్డగా ఈ రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఇది జరిగిందనంటే ప్రజల తాలూకా విశ్వాసం ఈ కూటమి ప్రభుత్వం మీద ఎంత బలంగా ఉందో ఈ విమానాశ్రయం దానికి ప్రతీక అనేది మళ్ళీ తెలియజేసుకుంటూ జై హింద్.